హాయ్ అండి అందరికీ. ఈరోజు మునగాకు పొడి అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందు రోజు నైటే మునగాకుని కోసుకోవాలి. మార్నింగ్ అయ్యేసరికి ఈ విధంగా కాళ్ళతో పాటు ఆకులు కూడా సెపరేట్ అవుతాయి. అలాగే ఎండుమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి ముందే. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల పచ్చెనగపప్పు, 3 స్పూన్ల మినపప్పు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేద్దాము. ఈ పొడి హెల్త్‌కి చాలా మంచిది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ ధనియాలు ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మునగాకుని కొలుచుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేనైతే 2 కప్స్ మునగాకు, 1 కప్పు కరివేపాకు, 1 కప్పు ఎండుమిరపకాయలు యూజ్ చేశాను. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేద్దాము. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి తడి లేకుండా ఎండబెట్టుకున్న మునగాకు 2 కప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీనికి ఎంతైతే క్వాంటిటీలో మనకి ఉప్పు సరిపోతుందో టేస్ట్‌ని బట్టి ఉప్పు కూడా వేసుకొని పొడి చేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ మునగాకు పొడి అయితే రెడీ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.